శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే. ఓ పార్వతి, శ్రీరామ 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 అంటే వాళ్ళు 1000 నామాలు చెప్పినట్టే అన్నాడు. ఎలా? అక్షరాల్ని అంకెల్లోకి మార్చే పద్ధతి ఒకటి ఉంది సంస్కృతంలో. రా 2కి గుర్తు, మా 5కు గుర్తు. రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 25 100 100 200 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కాబట్టి రామ 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 అంటే 1000 మాటలు అనేసినట్టే. సమయం లేనప్పుడు పార్వతి ఇలా అంటే సరిపోయింది. కాబట్టి పూజని మనసుని మాత్రం ప్రధానంగా చేసి చెయ్యవలసి ఉంటుంది. సరే, ఆ తర్వాత నీరాజనం. నేను ఇలా చెప్తే అసలు ఒక్క పూజ మనిషి తరించడానికి ఎందుకు పూజ వచ్చింది, అసలు ఆ పూజ అన్న దాని గురించి మాకు చెప్పండి, ఒక వారం రోజులని అడిగినవాడు ఎవడు ఉండడు. ఎప్పుడు రామాయణం చెప్పండి అది చెప్పండి అనేవాళ్ళే ఉంటారు. కాబట్టి మంచిదే, అదేం తక్కువది కాదనుకోండి. కాబట్టి ఆ పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు పూజనీయుడవుతావు, నువ్వు విశ్వసనీయుడవుతావు. త్రికరణములు ఒకటవ్వాలి. మనో వాక్కాయములు 3 ఒకటైనదంతా పూజ అవుతుంది. 3 ఎప్పుడూ ఒకటి కాకపోతే తంతు అవుతుంది చేసిందంతా. కాబట్టి ఇప్పుడు చంచలమవుతున్న మనస్సుని వెనక్కి తీసుకొస్తుంటారు, మధ్యలో వ్యవధానం ఇస్తారు. ఓ ఉపచారానికి మధ్యలో ఎక్కడికన్నా పోయిందనుకోండి, ఇబ్బంది ఏం లేదు. పోయావా ఎక్కడికో, దా తర్వాత ఉపచారం చేద్దాం రా. రైతు బజారు గుమ్మడికాయ అయిపోయిందా, సరే అన్నావుగా, ఏదో గుమ్మడికాయ తెచ్చుకుందాం అన్నావుగా, ఇది అయ్యాక తెచ్చుకుందాం, దా స్వామికి బట్టలు ఇద్దాం అని. పెంకి భార్య ఉంటుంది చూడండి, ఖచ్చితంగా ఇంటికి వచ్చిన వాడికి బట్టలు ఎట్టేటప్పుడే ఆవిడ ఎక్కడికో ఎడుతుంది. రావే రావే అరుస్తుంటాడు, వచ్చేస్తున్నాను ఉండండి అంటుంది. అయ్యా నాకు సమయం అయిపోయింది, నేను బయలుదేరాలంటే అడిగిన ఆవిడ రాదు, ఎప్పటికో వస్తుంది లోపల నుంచి. అప్పుడు ఏం పని ఉంటుందో ఎవరికి అర్థం కాదు. అప్పుడు వస్తుంది అలా రావే రావే, అది గుమ్మడికాయ ఎట్ట కూర్చుంటుంది. మీరు దాంతో ఘర్షణ పడకూడదు, పెళ్ళాంది దెబ్బలాడితే ఎలా. అందుకని ముద్దు చేసి పిలవాలి, పోన్లే రా రా అని తీసుకురావాలి. తీసుకొచ్చి దానితో ఉపచారం చేయించాలి. అంత జాగ్రత్తగా ప్రారంభం చేస్తే దానికి ఉన్న శక్తిని మారుస్తుంది. ఈ యాంత్రీకరణం ఉన్నదే, మీరు ఏది చేస్తూ ఉండండి ఈశ్వరుణ్ణి చూడడం మొదలెడుతుంది. ఇంతకుముందు ఏం చేసింది, ఈశ్వరుణ్ణి చూడవే అంటే ఇంకో చోటుకి వెళ్ళడం నేర్చుకుంది. ఇప్పుడు మీరు ఇంకో చోటుకి వెళ్ళినా ఈశ్వరుణ్ణి చూడడం మొదలెడుతుంది. అది దానికి ఉన్న లక్షణం. మీరు అలా వెళ్ళిపోతున్నారనుకోండి, శ్రావణ శుక్రవారం అలా వెళ్ళిపోతుంటే ఎవరో ఒక తల్లి అలా వెళ్ళిపోతుంది, కాళ్ళ నిండా పసుపు రాసుకుని ఏదో ఓ పచ్చడి పట్టుచీర కట్టుకుని ఆవిడ వెళ్ళిపోతుంది. ఈయన హఠాత్తుగా మోటార్ సైకిల్ ఆపేసి అలా చూస్తాడు. ఎందుకు అంటే దుష్టబుద్ధి చేత కాదు, ఆయనకి నా తల్లి కామాక్షి, అబ్బా ఆ పసుపు రాసుకున్న పాదాలు, ఆ మంజీరాలు, ఆ కొప్పు, ఆ పువ్వు, ఆ పట్టుచీర, నా తల్లి వెళ్ళిపోతోంది, అబ్బా నా తల్లి నడిస్తే ఇలాగే ఉంటుంది, మా అమ్మ నాకు దర్శనం ఇవ్వడానికి ఇవాళ ఇలా వచ్చింది అని మనసుతో కైమోడ్చి నమస్కరిస్తాడు. ఇప్పుడు చూడవే అంటే చూడడం అలవాటు లేని మనసు ఎక్కడికి వెళ్ళి ఏం చూపించండి ఈశ్వరుణ్ణే చూస్తుంది. అది ఇప్పుడు ఎలా చూస్తుందో తెలుసా, ఈశ్వరుడికి చిరునామాగా విశ్వాన్ని చూస్తుంది. అది గుర్తు. నాకు 500 ఎకరాల ఎస్టేట్ ఉందనుకోండి, నా పేరుని బట్టి ఉందనుకునేది, 500 ఎకరాల ఎస్టేట్ ఉందనుకోండి, నాకు మొట్టమొదటి గేటు దాటి లోపలికి వెళ్ళి చాగంటి కోటేశ్వరరావు గారి సంస్థానము ప్రారంభం ఇక్కడి నుంచి అన్నాను అనుకోండి. కారులో మీరు ఒక 3 గంటలు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. 500 ఎకరాలు అంటే ఏం మాటలేంటి, 3 గంటలు అయిపోయింది అప్పటికి. ఏమంటే ఇంకా ఎంత ఉందండి అండి, ఏమిటి ఇంకా ఎంత ఉంది, కోటేశ్వర ఎస్టేట్ ఎంత ఉంది కాదు. కొబ్బరి చెట్టు చూసారు, ఆర్బిడ్ అసాధ్యం కూడా, ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి అక్కడికి. అక్కడ ఏదో పొద్దుతిరుగుడు పూల చెట్లు చూసారు, అమ్మో ఇది కూడా వేసాడు ఏంటి ఈయన. ఆ లోపల 2 గుడౌన్లు కనపడ్డాయి, ఇవి ఎందుకండి ఇక్కడ అంటే ఆయన వ్యాపారం చేస్తుంటాడండి, కొన్ని ఇక్కడ పెడుతుంటాడు ఏంటి, 2 గుడౌన్లు వ్యాపారం కూడా ఉంది ఏంటి. ఇప్పుడు ఇవన్నీ ఎవరివన్నీ చూస్తున్నారు, ఇన్ని చూస్తున్నా మీకు కోటేశ్వరరావు గుర్తొస్తున్నాడు, అమ్మో వీడికి ఎన్ని ఉన్నాయండి అంటున్నారు. మనసు పరమేశ్వరుణ్ణి పట్టుకోవడం అలవాటైతే విశ్వమును చూసి విశ్వనాథుణ్ణి పట్టుకుంటూ ఉంటుంది. అదో బంతి పువ్వును చూసిందనుకోండి, వెంటనే అలా చూసి అంటుంది, ఒరే ఇంతే కదరా మగ్గుండేది,
4 రోజుల క్రితం ఇన్ని రేకులు ఇంత అందంగా ఇలా పేర్చి దాని మీద ఇలా పేర్చి దాని మీద ఇలా పేర్చి పేర్చుకుంటూ వచ్చి మధ్యలో దగ్గరగా పెట్టి అందులో ఇంత సువాసన నిక్షేపించి ఆకుపచ్చటి గొట్టంలా అది ఉండవలసినటువంటి ఆధార పీఠాన్ని ఇచ్చి దాన్ని చెట్టుకి కలిపి నీళ్లు పుచ్చుకుంటే ఇంత చక్కటి పువ్వు వచ్చి 4 రోజులు కూడా ఇది ఉండేటట్టుగా రేఖ ముట్టుకుని ఇలా లాగిన పువ్వంతా కదలాలి తప్ప రేఖ ఊడిపోకుండా ఇంత గొప్పగా పీర్చిన ఆ శిల్పి పరమేశ్వరుడు ఉన్నాడే, ఏం అసాధ్యం, ఎంత బాగా చేస్తాడు అయినా, ఏమి చిత్రం రా అంటుంది. రోడ్డు పక్కన ఉమ్మెత్త పువ్వు చూసింది అనుకోండి, అన్న ఇంత దుమ్ము ఇంత ధూళి, చెట్టంత దుమ్మా, కొట్లోంచి తీసుకొచ్చి మడత విప్పిన గ్లాస్ కోపంచి ఎలా ఉంటుందో అంత తెల్లటి ఉమ్మెత్త పువ్వా, ఎలా తెల్లవారేటప్పటికి దీన్ని సృజించాడురా, ఇంత తెల్లటి ఉమ్మెత్త పువ్వా, ఇంత అందమైన పువ్వా, దానికి కేసరముల, దానికి పచ్చటి చిన్ని పైన పుప్పుడి కేంద్రాల, దాని మీద తుమ్మెదా, అది కూర్చోవడమా, అది కొద్దిగా ఊగడమా, ఏమి సౌందర్యాన్ని నిర్మాణం చేశాడురా అంటుంది. ఇప్పుడు మీరు విశ్వమునందు ఏం దానికి చూపించండి, అది విశ్వనాథుణ్ణి చూస్తుంది. ఏది చూసినా యజమానిని చూడడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది, దానికి యాంత్రీకరణ చేసింది. దాని బలహీనతగా చేసుకున్నది మనమే, దాన్ని బలంగా మీరు చేసుకోవడం అలవాటైపోతే అసలు అందుకే వివేకానందుడు అంటాడు, పూజ గదిలో పూజ చేయడం తప్పు కాదు, పూజ గదిలోనే చచ్చిపోవాలనుకోవడం తప్పు. ప్రపంచాన్ని పూజ గది చేసుకోవాలి, ప్రపంచమంతా పూజ గది అయిపోవాలి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలోని నేర్పుతారు, అసలు పూజ చెయ్యని క్షణం జీవితంలో ఉండదు, ఎప్పుడూ పూజే, అసలు పూజ కాకుండా ఉండదు. ఎలా ఉండదు అని అడిగారు. శంకరులు ఒక జవాబు చెప్పారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అన్నారు. జపో జల్ప శిల్పం, నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడితే 2 గంటల పైచిలుకు నన్ను పరదేవత తపస్సు చేయడానికి అంగీకరించిందని గుర్తు, అనుగ్రహించింది. ఎందుకని, ఇక్కడ భావములు ప్రచోదనమవుతుంటే మూలాధార చక్రం దగ్గర కదిలినటువంటి వాయువు పైకొచ్చి నోటిలోంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే సహస్రారం దగ్గరికి వెడితే వెనక్కి కొట్టబడి నోట్లోకి వచ్చి బయటికి ఉద్గమిస్తుంటే నాలో ఉన్నటువంటి భావమునకు అనుగుణంగా నా నాలుక నర్తించి నోటిలోనున్న గాలిని నొక్కుతుంటే ఆ నాలిక చేత నొక్కుడు పడిన గాలి అక్షరములుగా మారి అక్షరములు పదములై పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకుని నాలోంచి బయటికొచ్చి ఆకాశమునందు ప్రయాణం చేస్తూ మీ చెవులలోంచి మీ మనసులో కడితే నాలో ఉన్న భావములు మీలో ఉన్న భావములై సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో ఒకటి చేస్తోంది ఆవిడ. అమ్మా 2 గంటల పాటు అలా భావములను వాయువుని వాక్కుని తిప్పావా, పరా పశ్యంతి మధ్యమా వైఖరీ రూపిణివై ఈ ఉపాధిని ధరింపచేసావా, అమ్మా నీకు నమస్కారం అమ్మా అని నేను అనగలిగాను అనుకోండి, అది జపో జల్ప శిల్పం. నా మాటలకి ఆధారం అంతా ఆవిడే. ఆవిడ ఇక్కడ కదపడం మానినా ఇక్కడ కదపడం మానినా ఇక్కడ కదపడం మానినా అయిపోయింది ఉపన్యాసం, ఇక లేదు. మాట్లాడలేకపోతున్నానంటే నేను దిగిపోవాలంతే. నా కదలికలకన్నిటికీ ఆధారం ఆ తల్లి. నేనా మాట్లాడిన వాడిని, నాలో నా తల్లి మాట్లాడుతోందా? నా తల్లి మాట్లాడుతోంది. మరి కోటేశ్వరరావులు అన్న ఉపాధిలోంచి ఎందుకు మాట్లాడుతోంది? దీన్ని తరింప చెయ్యాలనుకుంది. ఈ ఉపాధి నాకు ఇచ్చినందుకు దీంతో వీడిది చేశాడన్న పుణ్యాన్ని నాకు కట్టపెట్టాలనుకుంది, దాని చేత చిత్తశుద్ధి కల్పించాలనుకుంది అని దీంట్లోంచి ఆవిడ పలుకుతోంది. పలికి ఈ పాత్రకి శుద్ధత కల్పిస్తోంది. అమ్మ ఎంత అనుగ్రహిస్తున్నావమ్మా నన్ను, నేనా మాట్లాడిన వాడిని, జగదంబ పలుకుతోంది. కాబట్టి ఆ అమ్మకి నమస్కారం అని నేను అన్నాను అనుకోండి, దేనికి నాకు అహంకారం? నాది ఏముంది అందులో? కర్తృత్వం. నా కర్తృత్వం ఏం లేదు.
లోపల పలుకుతున్నదంతా ఆ అమ్మే, ఆ కదలికలన్నీ అమ్మే. అప్పుడు నా మాటలకి ఆధారం ఆవిడే అని నేను అనుకుంటున్నాను అనుకోండి, నేను ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా ఆ తల్లి వల్లేగా మాట్లాడాను. అప్పుడు నేను పూజైనా చేస్తున్నాను, మూలం తెలుసుకున్నప్పుడు పూజేనా. సకలమపి ముద్రా విరచన. నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి చెయ్యి ఇలా తిప్పుతుంటాను, ఒక్కొక్కసారి ఇలా అంటుంటాను, ఒక్కొక్కసారి లోపల అన్నప్పుడు ఇలా అంటుంటాను, పైకంటే ఇలా అంటుంటాను, చెయ్యి కదుపుతూ ఉంటాను. ఈ చేతులు కదపడం అంటే ఎందుకు కదిలాయి? ఒక్కొక్కడు తన చెయ్యి కదలక బలవంతంగా కరెంటు షాక్ పెట్టించుకుని ₹1,000 ఔషధములు తింటున్నవాడు ఉన్నాడు. పరదేవత అనుగ్రహం వల్ల కదూ నా చేతులు కదులుతున్నాయి. ఆ తల్లి అనుగ్రహం లేకపోతే ఎలా కదులుతాయి ఈ చేతులు? అమ్మ అనుగ్రహం కదులుతున్నాయి. అమ్మ అనుగ్రహంతో కదిలే ఈ చెయ్యి ఎప్పుడు ఇలా మాత్రం చూపించకూడదని నేను అనుకున్నాను అనుకోండి, అప్పుడు నా కదలికల యందు నేను పరదేవతని చూస్తే నేను పూజే చేశాను. సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య. నేను నడిచాను అనుకోండి, మా అమ్మ అనుగ్రహం ఈ కాళ్ళు ఇలా కదులుతున్నాయి అని నేను అనుకుని, అమ్మ నన్ను కదుపుతున్నావా, గుడికి తీసుకెళ్ళావా, కూర్చోబెట్టావా అని నేను అన్నాను అనుకోండి, నేను నడచిన నడకలన్నీ పరదేవతకి నేను చేస్తున్న ప్రదక్షిణాలే. నేను తినేటప్పుడు ఇక్కడున్న పరదేవత అందుకుంటోందని జాగ్రత్తగా మౌనంగా భగవన్నామని చెప్తూ పుచ్చుకున్నాను అనుకోండి, క్రమణమశనాద్యాహుతి విధి. నేను యజ్ఞం చేస్తున్నవాడిని. ఆ భోజనం చేసిన కాసేపు నేను భోజనం చేశానని వెయ్యరు, నేను యజ్ఞం చేశాను. నాకు వడ్డన చేసిన వాళ్ళు హవిస్సు తెచ్చి అక్కడ పెట్టారు, యజ్ఞానికి హవిస్సు పెట్టారు. ఇప్పుడు పెట్టినందుకు వాళ్ళకు పుణ్యం, తిన్నందుకు నాకు పుణ్యం లేదు. లౌకికంగా తిన్నాను, అమర్యాద, ఎవరికి అభ్యున్నతి దానివల్ల ఎవరికీ ఉండదు. కాబట్టి తినేటప్పుడు పరదేవతని తలుచుకుని తింటున్నావు, పూజే. పడుకునేటప్పుడు 11 మాటలు శివనామని చెప్పి నిద్రపోయావు, నిద్రా సమాధి స్థితి, అది సమాధి స్థితి. నిద్ర లేస్తూనే స్థితికారుడు కాబట్టి జాగృతిలో 3 మాటలు శ్రీహరి 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 అంటూ నిద్ర లేవాలి. నిద్ర లేచాక మొట్టమొదట కంఠంలోంచి ఇంకా ఏ మాట రాకూడదు, శ్రీహరి 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 అని లేవాలి. ఆయన నిద్ర లేచారని ఎలా తెలుస్తుందంటే, ఒకవేళ గదిలోంచి శబ్దం వినబడితే ఆయన నోటి వెంట మొట్టమొదట పలికే మాట శ్రీహరి 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 అని లేస్తారు. అలాగే లేవాలి. నిద్రపోయేటప్పుడు 11 మాటలు శివనామని చెప్పి పడుకోవాలి. నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర అని వేరొక చోట అంటారు మానస పూజలో. కాబట్టి పూజ చేయుట, ఇప్పుడు మనసు ఏం చేసింది? ఇంతకుముందు చెయ్యవే అంటే పారిపోయింది, ఇప్పుడు ఏం చేస్తున్నా పరదేవతని చూస్తోంది, ప్రతిదాని యందు చూస్తోంది. ఇప్పుడు ఎక్కడ నీ ఊపిరాగిపోతే నీకు నష్టం? నువ్వు పూజ చేయకుండా ఎప్పుడున్నావు? నువ్వు ఎక్కడ చచ్చిపోయావో అక్కడ పూజా మందిరంలోనే చచ్చిపోయావు. నువ్వు పూజ చేస్తూనే చచ్చిపోయావు, పూజ చేస్తూనే వదిలిపెట్టేశావు శరీరం. అప్పుడు ఏమవుతావు? పరదేవత యందు కలిసిపోతావు అంతే. ఇక మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. అది అలవాటైందనుకోండి, మనసు ఎప్పుడూ మూలాన్ని పట్టుకుంటూనే ఉంటుంది. అలా పట్టుకోవడానికి తర్ఫీదు ఇవ్వడానికి పూజ. ఎల్కేజీ చదవడం ఎందుకంటే జీవితంలో ఎప్పటికైనా డాక్టరేట్ అవ్వడానికి. అంతేకాని ఎల్కేజీ బాగుందండి చక్కగా చిట్టి చిట్టి కథలు అదిని 30 ఏళ్ళు వచ్చినా అదే చదువుకుంటానంటే మర్యాదగా ఉండదు, చేర్చుకోరు ఉంచుకోరు. అలాగా అలా పూజ అనేది మానేమని నేను చెప్పట్లేదు, బతికున్నన్నాళ్ళు చెయ్యాలి. కానీ అది చిట్ట చివరికి ఎటెళ్ళాలి అంటే మనసు అధ్యవసాయంతో అంతటా పరమేశ్వరుణ్ణి చూడడంలో కృతకృత్యం అవ్వాలి. దీనికి పైమెట్టు ఒకటి ఉంటుంది, దాన్ని ధ్యానము అంటారు. మనసు అటు ఇటు వెళ్ళిపోతోంది కదా, మధ్య మధ్యలో ఉపచారానికి మధ్యలో అటు ఇటు వెడుతోంది కదా, అది ఒకప్పుడు ఒక పెద్ద కోరిక చెప్తుంది. అలా ఇటు అటు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నేను అలా ఈశ్వరుణ్ణే చూడాలనిపిస్తోంది. నువ్వు మళ్ళీ మధ్యలో హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అని నేనేదో చక్కగా చేతుల వంక చూస్తూ ఉంటే మళ్ళీ ఒక క్షణం ఆగి పాదయోహో పాద్యం తప్ప నన్ను విసిగించుకో. నన్ను చక్కగా అలా చేసుకొని నన్ను అలా చూస్తూ ఉండని, నేను ఏదో అలా చూస్తూ ఉంటాను, రమిస్తాను అందనుకోండి. ధ్యానం, అసలు ధ్యానం బలవంతంగా రుద్దకూడదు. మీ మనసు మిమ్మల్ని అడగాలి, అయ్యా నేను అది చేద్దాం అనుకుంటున్నాను రా కాసేపు కూర్చోరా నాయన అనాలి. అంటే ఇప్పుడు ధ్యానమునకు యోగ్యమైనటువంటి గది ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేయకూడదు. ఎందుకో తెలుసా? ఎక్కడ చెయ్యకూడదో అక్కడ ధ్యానం చేస్తే హెల్యూసినేషన్స్ అంటారు, వైక్లభ్యాలు వస్తాయి మనసులో.
ఒక్కొక్కసారి చిన్న మతిభ్రమణంలా కూడా వస్తుంది. అలా ఉండకూడదంటే సరి అయిన సమయం బ్రాహ్మీ ముహూర్తం. బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల వరకు యోగ్యమైన కాలం ధ్యానానికి. కారణం ఏమిటో తెలుసా? ఆ సమయంలో వాతావరణం అంతా కూడా మనసు నిలబడడానికి యోగ్యతని పొంది ఉంటుంది. గురువు లేని వాళ్ళకి కూడా గురువుగా ఉండడానికి యోగ్యత ఉన్న ఏకైక వ్యక్తి ఈ భూప్రపంచంలో శంకరులు ఒక్కరే. ఆదిశంకరులకొక్కరికే ఉంది ఆ అర్హత. అందుకే శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదులని పేరు ఆయనకి. దేశికులు అంటారు. భవశంకర దేశికమే శరణం అంటారు తోటకాష్టకంలో, తోటకాచార్యుల వారు. ఆయనకి దేశికుడు అని పేరు. రెండవది భగవత్పాదులు అని పేరు. దేశికుడు అంటే మీకు మార్గనిర్దేశము చేయువాడు. ఆయనకి ముందు నమస్కారం చేస్తే ఆయన నడిపిస్తారు. ఆయన భగవత్పాదులు. ఆయన పాదములు పట్టుకుంటే అవి మిమ్మల్ని భగవంతుడి పాదముల దగ్గరికి చేర్చేస్తాయి. అందుకని ఆయనకి భగవత్పాద అని పేరు. అటువంటి శంకర భగవత్పాదులు పరమ ప్రశాంతంగా ఉంటారు, చక్కగా కూర్చుని ఉంటారు. ఆ కూర్చుని ఉన్నటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క పాదముల వంక చూసి శిరసా నమస్కరించి ధ్యానమునకు కూర్చోవాలి. పెద్దలు ఏం చెప్తారంటే ధ్యాన నిష్ట కలగాలి అంటే ధ్యానానికి కూర్చునే ముందు అరవిరిసినటువంటి చైతన్య పుష్పముల వంక చూడాలి కాసేపు. మనసుని మెల్లమెల్లగా కుదురుకునేటట్టు చెయ్యాలి. అందుకే ప్రవచనం చేసినా ధ్యానం చేసినా రాటపాతడం అంటారు. రాటపాతేవాడు రాటపాతి వెళ్ళిపోకూడదు. ఓ గొయ్యి తీస్తాడు గుణపంతో, అందులో రాట పెడతాడు, మట్టి పోసి కాలుతో తొక్కుతాడు, తొక్కి 4 రాళ్ళు వేసి గుణపాన్ని తిప్పి కొడతాడు, కొట్టి వెళ్ళిపోడు, తనే ఊపుతాడు. ఇంకా కొంచెం వదులుగా ఉంది, బాగా ఊపుతాడు. ఇలా ఊపితే మట్టి లోపలికి కుదురుకుంటుంది. అప్పుడు మళ్ళీ కొంచెం మట్టి రాళ్ళు పోసి మళ్ళీ గుద్దుతాడు. ఇప్పుడు ఊపుతాడు, కదలటం లేదు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాటపాతినట్టు ఉండాలి ధ్యానం. అందుకని ఏం చేస్తారంటే ముందు చైతన్య కుసుమముల వంక చూస్తారు, కాసేపు అరవిరిసిన పూల వంక చూడాలి. అవి మనసు నిశ్చలంగా కూర్చోవడానికి మార్గాన్ని ఇస్తాయి. 2 చాలా సన్నటి అగరు ధూపం ఉండాలి. అది సాంబ్రాణి ధూపం అయి ఉండాలి. ఇవాళ వచ్చే అగరవత్తులు రసాయనాలతో ఉంటాయి, అది ఊపిరితిత్తుల వ్యవస్థని పాడు చేస్తాయి. ధూపం మంచిది. ధూపం అంటే మనం వేసినప్పుడు అది సాంబ్రాణి అంటారు. సాంబ్రాణికి ఒక లక్షణం ఉంటుంది, అది ఉగ్రభూతములను తోసేస్తుంది, మనసుని భగవంతుడి దగ్గర నిలబెడుతుంది. అందుకే సాంబ్రాణి వేసి ఉందనుకోండి సన్నగా రావాలి, పెద్ద పొగొస్తే దగ్గు వచ్చేస్తుంది. సన్నటి సాంబ్రాణి వేసి ఉండి మీ ఎదురుగుండా మీకు నిశ్చలంగా మనసు నిలబడడానికి మీకు అత్యంత ప్రశాంత స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వర మూర్తి వంక చూడాలి. శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో మనం అలా అందుకోవడానికి వీలుగా 2 శ్లోకాలు ఇచ్చారు. అందులో మీరు మొట్టమొదట కాసేపు దీపం వంక చూడాలి. ఎందుకో తెలుసా? మనసు చాలా తొందరగా తీసేసుకునేది ఏదంటే దీపాన్ని తీసుకుంటుంది, దీప శిఖని పుచ్చుకుంటుంది. మీరు ప్రమిద వేసి దీపం వెలిగించి కూర్చున్నారనుకోండి, కాసేపు ఆ దీపం ప్రమిద వంక మీరు అలా చూసి ఇలా కళ్ళు మూసారనుకోండి, అది ఇలా కదులుతూ దీపశిఖని చూపిస్తుంది, వెంటనే కనబడుతుంది. మీరేం దానికి పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేయండి. దీపశిఖ ఆ జ్వాల వంక ఇలా చూసి కళ్ళు మూస్తే వెంటనే కనపడుతుంది కళ్ళల్లో ఇలా కదులుతూ. అంటే మనసు పుచ్చుకుంటుంది జ్యోతిని. కాబట్టి జ్యోతి స్వరూపాన్ని ఒక్క నిమిషం పాటు అలా చూసి కళ్ళు మూయడంతో ప్రారంభం చెయ్యాలి. అసలు నిజానికి ధ్యానం ఎక్కడ మొదలు పెడతారంటే ఆ జ్యోతి మీద మొదలు పెడతారు. ఒక్క ఆ జ్యోతి స్వరూపం, దాని కదలికలు, అది నిశ్చలంగా ఉండడం, ప్రమిదలో అది వెలగడం మీద ధ్యానం చేయాలి. ధ్యానం ఎందుకు అవుతుంది అంటే మీకు నేను ఒక రహస్యం చెప్తాను. ఇది నేను పతంజలి యోగశాస్త్రంలోంచి చెప్తున్నాను. ధ్యాన ధ్యాతృధ్యేయ రూప అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు. మీరు ధ్యానానికి కూర్చోగానే 3 ఉంటాయి. ఒకటి ధ్యానము చేస్తున్న మీరు, రెండవది మీరు ధ్యానం చేస్తున్న వస్తువు, 3 మీరు చేస్తున్న ధ్యానం. ఇది మీరు ధ్యానం చెయ్యగా
మూడు ఒకటిలోకి వెళ్ళిపోవాలి, రెండు. మీరు దేన్ని ధ్యానం చేస్తున్నారో దానిలోకి మిగిలిన రెండు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడం అంటే ఏమిటో తెలుసా? మనసు ఇంద్రియ శక్తుల్ని వెనక్కి తీసుకుని దాంట్లోకి వెళ్ళిపోవాలి. అదొక్కటే మిగిలిపోతుంది. అప్పుడు పక్కన ఏదైనా చిన్న చప్పుడు అయిందనుకోండి, ఇక చెవు పుచ్చుకోదు, వింటుంది కానీ మనసు పుచ్చుకోదు. కన్నుల ముందు ఏదైనా కదిలినా తెలియదు, కనులు పుచ్చుకోవు, అంటే మనసు పుచ్చుకోదు కళ్ళ ద్వారా. అప్పుడు ఏమవుతుందంటే, అంటే మీరు ప్రయత్నం చేసి తెలుసుకుంటానంటే మీకు అది తెలియదు. ఎందుకంటే అది ధ్యానంలోనే సిద్ధిస్తుంది. ముక్కులో కుడివైపు ఇడ, ఇటు పింగళ అంటారు, మధ్యలో సుషుమ్న అగ్నినాడి ఉంటుంది. కుడి చేతి వైపు ఉండేటటువంటి ముక్కుకి సూర్యనాడి, ఎడం చేతి వైపు చంద్రనాడి ఉంటుంది. మీరు లౌకికమైన విషయాల్ని దేని గురించి ఆలోచన చేసినా ఎడం ముక్కులో ఉన్నటువంటి చంద్రనాడి వైపు నుంచి గ్రహించి సూర్యనాడి వైపు నుంచి వదిలిపెట్టేసుకుంటారు. మీరు అనుద్వేగకరమైనటువంటి భగవంతుని యొక్క పాదముల వంక చూడడం మొదలు పెడితే సూర్యనాడి వైపు నుంచి తీసుకుని చంద్రనాడి వైపు నుంచి విడిచిపెట్టడం ప్రారంభం చేస్తుంది. అలా ప్రారంభం చేసింది అని గుర్తేమిటో తెలుసా? మీరు గమనించడం కుదరదు. మీరు గమనిస్తే మళ్ళీ దాటిపోయింది, మీరు మళ్ళీ విడిపోయారు. మీరు ధ్యానంలోకి వెళ్ళిపోగానే మారిపోతుంది, యోగంలో మారిపోగానే మీ శరీరంలో ఉన్న వ్యవస్థ అంతా కూడా దిద్దుబాటు అయిపోతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. కారణం ఏమిటంటే మరాళి మందగమన, ఊపిరి వేగంగా ఉండదు, మెల్లగా పుచ్చుకొని మెల్లగా వదిలిపెడుతుంది. ఆయుర్దాయం ఊపిరిల మీద ఉంటుంది. మనసు నిశ్చలం అవుతుంది, ఉద్వేగములన్నీ అణిగిపోతాయి, రక్తపోటు నియంత్రింపబడుతుంది, హృదయానికి ఎంతో విశ్రాంతిగా ఉంటుంది, మీ మనసు బరువు తీరిపోయి ఎంతో హాయిగా ఉంటుంది. మీరు ఏది ధ్యానం చేస్తున్నారో దాని మీదే నిలబడిపోతుంది. అయితే మొదట ఒక వస్తువునే పట్టుకుని ఉండు అంటే అది ఉండదు, అక్కడ కూడా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ధ్యానంలో ఏం చేస్తారంటే, మొదట ధ్యానం చేసేటప్పుడు కదలికలకు అవకాశం ఇస్తూ ధ్యానం చేస్తారు. కానీ పూజలో ఉపచారానికి మధ్యలో వ్యవధానం ఉండదు. నేను మీకు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారి శ్లోకాన్ని ప్రాతిపదికగా చూపిస్తాను. కదా కాళే మాథ కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యామూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూల రసతాం. కదా కాళే మాథ కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యామూకానామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణీ ముఖ కమలతాంబూల రసతాం. అంటే ధ్యానం మీరు ప్రారంభం చేశారనుకోండి, అది భవ్య వస్తువు అయి ఉండాలి. ఏమన్నా మా అబ్బాయి మీద చెయ్యొచ్చా అని అడిగారు అనుకోండి, వద్దు అని నేను అనకూడదు, కానీ అది మీకు క్షేమం కాదు. ఎందుకో తెలుసా? ఉద్వేగం ఉంటుంది, అది శాశ్వతము కాదు ఏది లోకంలో. కానీ మీకు క్షేమం అంటే జీవుడికి అభ్యున్నతినిచ్చేది పరమేశ్వర స్వరూపం ఒకటే. అందుకే శివానంద లహరిలో శంకరాచార్యులు వారు అంటారు, కదామా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం అంటారు. భవ్యాంఘ్రియుగళం, పరమేశ్వరుని యొక్క పాదములు భవ్యములు, క్షేమదాయకములు. మీరు ఒక ఉపచారం మీద ధ్యానం అంటే ఎలా ఉంటుందో తెలుసా? చాలా చిన్న శిక్షణ ఇచ్చారు శంకరులు, కానీ అపరిమిత ప్రయోజనాన్ని ఇచ్చేశారు దాంట్లో. మీరు పరదేవత మీ ఎదురుగుండా కూర్చుంది, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చుని ఉన్నారు.
పాదపీఠం గుండ్రంగా ఉంది, ఎర్రటి మెత్తటి పరుపు. శంకరుడు తన 2 పాదములు కిందకి పెట్టాడు. మీరు ప్రార్థించారు, ఈశ్వరా మీ 2 పాదములు పెట్టండి అండి. ఆయన పాదాలు 2 తీసి కింద దాని మీద పెట్టారు. అమ్మవారు 2 పాదాలు కింద పెట్టింది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీరు కాళ్ళు లాగి పెడతారా, ఆవిడ్ని ప్రార్థిస్తే పెడుతుందా? ఆవిడ పెట్టాలి కదా, ఆయన పెట్టాలి, మీరు కాళ్ళు లాక్కోలేరుగా. ఇప్పుడు మీరు వెళ్ళి ముందు దగ్గర కూర్చుని అమ్మా ఒక్కసారి కాళ్ళు చాపండి కడుక్కుంటానమ్మా అన్నారు. అంటే వాళ్ళిద్దరూ కాళ్ళు చాపారు. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి కడగాలంటే? ఓ బంగారు పళ్ళని తీసుకొచ్చి అమ్మా ఇందులో కొద్దిగా మల్లె పువ్వులు చల్లానమ్మా, దాని మీద మీ 2 పాదాలు పెట్టండి అమ్మా అన్నారు. పాదాలు పెట్టండి అమ్మా అంటే అందుకే కదా అని మొదలుపెట్టారు శంకరాచార్యులు. ఎప్పుడు అని అడిగారు. ఎప్పుడు అంటే కాళ్ళు కడిగేయడం కాదు, అందులోని అంగములను నువ్వు ఎప్పుడు పరిశీలనం చేస్తావు. ఇప్పుడు కాళ్ళు కడుగుతావా, సరే కడుగు అని పార్వతీ పరమేశ్వరులు ఏం చేయాలి? పాదపీఠం మీద ఉన్న పాదాలని కొద్దిగా పైకెత్తాలి కదా, కింద పళ్ళెం పెట్టాలి. ఏం చేయాలి ఆవిడ? ఓసారి ఇలా పైకెత్తి సరే పళ్ళెం పెట్టాను, పళ్ళెం పెట్టాక మళ్ళీ పళ్ళెంలో పాదాలు పెట్టాలి. పెట్టిన తర్వాత మీరేం చేయాలి? పాదాలు కడగాలంటే నీళ్లు పొయ్యాలి. మీరు పోసి మీరు కడుక్కోవడం కాదు, అందుకోసం కాదు, మీరు గృహస్థాశ్రమంలో ఉన్నది. మీ భార్య పొయ్యాలి, మీరు కడగాలి. ఇప్పుడు బంగారు బిందెతో నీళ్లు పొయ్యలే, కాళ్ళు కడుగుతానన్నారు. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? వంగి బంగారు బిందెతో నీళ్లు పోస్తోంది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు ఏం చేయాలి? అలాగే పోయించుకుంటే పంచ ఏమవుతుంది? తడిసిపోతుంది. కాబట్టి పరదేవత పరమేశ్వరుడు కూడా ఓసారి ఆ బట్ట ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే పరమేశ్వరుని యొక్క చరణ మంజీరములు కనపడతాయి, వాటి మువ్వలు కనపడతాయి, తెల్లటి పాదములు కనపడతాయి. దానికి వశిష్ఠాది సప్తర్షులు అలదినటువంటి గంధం కనపడుతుంది, దానికి పెట్టిన లత్తుక కనపడుతుంది, అమ్మవారి పాద మంజీరములు కనపడతాయి, అమ్మవారి పచ్చటి పసుపు కనపడుతుంది, చుట్టూ పెట్టిన లత్తుక కనపడుతుంది. ఇప్పుడు మీరు భార్య బంగారు బిందెతో నీళ్లు పోస్తోంది. ఇలా పోస్తూ ఉంటే మీరు కుడి చేత్తో పాదాలు ఇలా కడుగుతున్నారు. మెత్తటి పాదాలు చేతులకు తగులుతూ ఉంటే మీరు పొంగిపోతూ కడుగుతున్నారు. కాసేపటికి నీళ్లు పళ్ళెంలో నిండి పాదాలు అడుగునున్నాయి. ఇప్పుడు కొంచెం ఉబ్బినట్టు కనపడతాయి, నీళ్లలోంచి కనపడితే కాస్త ఉబ్బినట్టు కనపడతాయి. ఇప్పుడు మీరు 2 పాదాలు కుడి చేత్తో కడుగుతున్నారు. కడుగుతున్నప్పుడు పరమశివుడి పాదాలకి వెనకాతల చేయి పెడితే ఆయన మంజీరం మీకు తగులుతుందా? తగిలితే బాగా కడగాలని ఎడం చేత్తో ఆయన మంజీరాన్ని మీరు ఇలా ఎత్తి పట్టుకుని కడిగారు. కడిగి మళ్ళీ 2వ చేత్తో 2వ మంజీరాన్ని ఎత్తి పట్టుకుని కడిగారు. అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి మంజీరాన్ని పైకి ఎత్తి పట్టుకుని అమ్మ పాదాలు కడిగారు. పసుపు కరిగిపోయింది, లత్తుక కరిగిపోయింది. శంకరుడి పాదాలకున్న గంధం కరిగిపోయింది, లత్తుక కరిగిపోయింది. అమ్మవారి వేళ్ళు ఇలా అంటుంటే మట్టెలు తగులుతున్నాయి, బంగారు మట్టెలు. వేళ్ల మధ్యలోకి మీరు వేళ్ళు పెట్టి గడగలేరు, సౌకుమార్యమైన వేళ్ళు. జాగ్రత్తగా మట్టెని కొద్దిగా ఇలా మెల్లిగా తిప్పి నీళ్లు పోసి కడిగారు. ఇప్పుడు చందనంతో, పసుపుతోటి, లత్తుకతోటి ఆ నీళ్లు నిండిపోయి ఇప్పుడు మీకు పాదములు కనపడవు. ఎందుకని? ఆ నీళ్లు పచ్చగా ఎర్రగా అయిపోయి అడుగునున్నాయి పాదాలు. ఇప్పుడు మీరేం